రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ వివాదం నడుస్తుంది. ఆ విగ్రహం ఎట్టి పరిస్థితిలో మేము పెట్టినా మేము ఒప్పుకోము. ఎందుకంటే మా దగ్గర విగ్రహాలు పెట్టడానికి మా తెలంగాణ వాదులు లేరా, మా తెలంగాణ లేరా, మా పెళ్లి లలితక్క లేదా అని మేము అడుగుతున్నాం, మా గద్దరన్న లేడా అని అడుగుతున్నాం, మా అందశ్రీ లేడా అని మేము అడుగుతున్నాం, మా అంజన్న లేడా, మా సురవరం ప్రతాపరెడ్డి గారు లేరా. ఎంతమంది తెలంగాణ వాదులు ఉన్నారు, ఎంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరి విగ్రహమో తెచ్చి ఇక్కడ మా కళలకు నిలయమైనటువంటి రవీంద్ర భారతిలో పెట్టాల్సిన అవసరం లేదు. మేము మాత్రం వ్యతిరేకిస్తున్నాము. అన్న, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్దలు, అన్నలు, ఉద్యమ సంఘ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏది తీసుకున్నా ముందు వరుసలో మహిళలలో ఈ జానకి మాత్రం ఉంటుందని మాత్రం మీ సభాముఖంగా తెలియజేస్తున్నానన్నా. ఇంకొకటి, ఇందాక మా అడ్డగుట్ట యాదగిరి అన్న గారు అన్నట్టు ట్యాంకు బండ్ మీద ఉన్నట్టు విగ్రహం ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలే కాదు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు, మా ట్యాంకు బండ్ మీద ఉన్న మీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ చాలా జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళండి నాయనల్లారా. మీ దండం పెడతాం, మా వాళ్ళే పెట్టాల్సినవి, మాకు టైం ఉంది, మాకు పెట్టే ఉంది, మాకు జాగాలు కావాలా, మంచితనంగా మీరు తీసుకోపోండి. మేమైతే వ్యతిరేకిస్తున్నాం. మీరు గిట్ట కాదని విగ్రహం పెట్టిండ్రనుకో, ఒక్కరోజు పోలీసు బందోబస్తు ఉంటుంది, 2 రోజులు పోలీసు బందోబస్తు ఉంటుంది, 3 రోజులు పోలీసు బందోబస్తు ఉంటుంది. కానీ 4వ రోజైనా పలగొట్టడానికి సిద్ధంగా ఈ జానకి రెడ్డి ఉంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.